ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు అవిశ్వాసం చుట్టుముడేసిందేమో. నేను చూస్తేనే కానీ నమ్మననేటువంటి విశ్వాసం. ఇంతకుముందు అనుకున్న వాళ్ళని దేవుడు ఏమైనా చేయగలడండి అయ్యారు పాస్టర్ గారు, దేవునికి అసాధ్యమైనట్టు లేదండి, ఆయనకు సమస్తము సాధ్యమని చెప్పే నీవే ఈ రోజున ఎలా మారిపోయామంటే సర్లేండి దేవుడు చేసిన తర్వాత చూద్దాం అనేటువంటి భయానకమైన అవిశ్వాసంలో ఒకవేళ కుక్కోరి కిక్కిరిసిపోతే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయనకి అసాధ్యమైంది అంటే ఇది కూడా లేదండి. అయ్యారండి దేవుడి వల్ల ఇది కాదండి, ఆయన వల్ల ఇది కాదండి అనడానికి ఏముందండి? దేవునికి ఇది కాదనడానికి లేదు, ఆయనకి సమస్తము సాధ్యమండి. ఒకవేళ ప్రభు నా ఎడ అసలు ఏ విధమైన ఆశీర్వాదం నాకు ఇవ్వలేదు, దేవుడు మమ్మల్ని హెచ్చించలేదు అనేటువంటి ఆందోళన నీకుంటే మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి ఆలోచన కలిగిన వారితో పరిశుద్ధాత్మను మాట్లాడుతున్న మాట తెలుసా? ఆయన అలాంటి వాడు కాదటండి. మరలా తిరిగి నువ్వు ఎక్కడైతే పడిపోయావో ప్రభుకు చూపిస్తే, ఎలాంటి విశ్వాసం లేకుండేదాన్ని ఎలాంటి విశ్వాసం మీదకి వచ్చేసావో ఒకసారి నిన్నువే పరిశీలన చేసుకుంటే పరిశుద్ధాత్ముడు మనతో సూటిగా మాట్లాడతాడు, అనేక విషయాలు తెలియజేస్తాడు.